అమరావతికి షాక్ ఇచ్చిన కేంద్రం బిల్లు వెనక్కి పంపుతూ ట్విస్టు ఆ పాయింట్లే కొంపముంచాయి. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్దగా జరుగుతున్నటువంటి చర్చ. ఏ పాయింట్లు కొంపముంచాయి, ఎందుకని బిల్లు వెనక్కి పంపారు అనేటువంటి విషయాలకు సంబంధించి ఈ వీడియో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏ ముహూర్తాన ప్రకటించారో మనకైతే తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి అడుగు వెనక్కే పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ప్రపంచ రాజధాని అంటున్నారు, కానీ ఇక్కడ ఈ ప్రపంచ రాజధానికి చట్టబద్ధత ఉందా అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ ప్రస్తుతం వీరు ఏదైతే రెండో విడత కోసం భూముల కోసం వెళ్తున్నారో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న, అంటే ఓవరాల్గా మెజారిటీ పీపుల్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అమరావతికి చట్టబద్ధత ఉందా. సో దీనికోసమే ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నారు. కాబట్టి చట్టబద్ధత తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో మరి బిల్లు పంపడం జరిగింది. ఈ బిల్లు పంపినటువంటి క్రమంలో మరి ఆ బిల్లు తిరిగి వెనక్కి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వీళ్ళు ప్రస్తావించినటువంటి అంశాల కారణంగా. ఏమిటి ఆ అంశాలన్నది కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు సర్కారు కోరింది ఏంటంటే ఇక్కడ 2014 నుంచి రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించండి అని చెప్పి కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరిందట. అట్లెట్లా కుదురుతుంది? లీగల్గా చాలా సమస్యలు వస్తాయి అట్లా గుర్తిస్తే. ఎందుకు వస్తాయి సమస్యలు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానికి సంబంధించినటువంటి అంశాలను పొందపరచడం జరిగింది. సబ్ సెక్షన్ 2లో 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ సెక్షన్లో ఉంది. సో అట్లా 10 ఏళ్ల పాటు ఉంటున్నటువంటి తరుణంలో 10 ఏళ్ల పాటు ఉంటుంది కదా విభజించిన తర్వాత, మరి 2014 నుంచి ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు, ఎట్లా రాజధానిగా గుర్తిస్తారు? అట్లా గుర్తిస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయి కదా, లీగల్గా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, మళ్ళీ అడుగులు వెనక్కే పడతాయి కదా బిల్లు పాస్ అయినా కూడా. సో అది కష్టం, అన్ని రకాలుగా కష్టం, కాబట్టి ఆ రకంగా మేము నిర్ణయం తీసుకోలేము అని చెప్పింది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ అప్పుడు ఏదైతే పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఉందో దాన్ని సవరించి ఓకే చేస్తారని అనుకున్నట్టుగా అనిపించింది ఇక్కడ. సో వాళ్ళు సవరించేటువంటి ఆలోచన ఏది కూడా లేదు. వీళ్ళ ఆశలు ఇక్కడ ఏది కూడా నెరవేరినటువంటి పరిస్థితి లేదు. సో మీ అందరికీ తెలుసు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటే రాత్రి రావాల్సి వచ్చిందో వాళ్ళ స్వార్థం కోసం రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో హడావిడి చేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళ స్వార్థం కోసమే ఆ రాజధాని అమరావతి అని చెప్పి అందరికీ తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. సో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధాని వాడుకొని ఉంటే క్రమక్రమంగా అప్పులు లేకుండా మంచి రాజధాని నిర్మించుకోవడం కోసం అవకాశం ఉండేది. సో అదన్నీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేశారు కాబట్టి సో ఇప్పుడు అదే ఇన్ని ఇబ్బందులకు కారణం అవుతుంది. అప్పుడు అలా చేసి ఇప్పుడు గుర్తించాలని ఎట్లా గుర్తిస్తారు? అండ్ మరొక అంశం 2024 నుంచి పరిగణలోకి తీసుకోండి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారంట. అది కూడా కష్టమే కదా. 2024 నుంచి ఎట్లా తీసుకుంటారు? మళ్ళీ 2014 నుంచి 2019 వరకు 2014 నుంచి 2024 వరకు మధ్య ఈ నిధుల ఖర్చుకు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి ఇట్లా అనేక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇక చిన్న చిన్నగా విషయం కాదు కదా ఇది. సో అట్లా గుర్తిస్తారు? అట్లా చేయాలన్నా కూడా లీగల్గా సమస్యలు వస్తాయి. మళ్ళీ అడుగులు వెనక్కే బిల్లు పాస్ అవడానికే ఛాన్స్ లేదు. ఇక్కడ చట్టపరంగా అన్ని ఇబ్బందులు వస్తాయి. సో కాబట్టి ఇది కూడా కుదరదు అని చెప్పింది. 2014 నుంచి గుర్తించడం కుదరదు, 2024 నుంచి గుర్తించడం కుదరదు. ఈ రెండు ఏవి కూడా కుదరదు. సో కుదరాలంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నిధుల సమస్యకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు రాకుండా అప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే అందులో ఉన్నటువంటి అంశాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్యాలెన్సింగ్గా ఒక నోటిఫికేషన్ పంపాలని చెప్పి బిల్లును వెనక్కి పంపడం జరిగింది. సో ఇక్కడ ముందుగానే ఎన్నో సమస్యలు ఉన్నాయి. భూములు ఇచ్చినట్టు రైతులు భయపడతా ఉన్నారు, రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఒక బిల్లు పంపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి, ఈ రకంగా ఆలోచిస్తారా అనేటువంటి ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో మేధావులు సైతం అదే అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే పార్లమెంట్ సమావేశంలో బిల్లు పాస్ చేసుకోవాలనుకున్నారో ఈ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఈ తొందరలోనే బిల్లు పాస్ చేస్తామని చెప్తున్నప్పటికీ సో ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి, ఎలా విప్పుతారనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఈ రకంగా బిల్లుకు సంబంధించి అడుగులు వెనక్కి పడితే ఆల్రెడీ అక్కడ పనులకు సంబంధించి కూడా ఒక అడుగు ముందుకు పడడం లేదు. మొన్నే మంత్రి నారాయణ గారు చెప్పారు కదా, నీళ్లు తోడేయడం, చెట్లు కొట్టేయడం, మళ్ళీ కూడా చెట్లు కొట్టేస్తారు, మళ్ళీ నీళ్లు తోడేస్తూ ఉన్నారనే విషయానికి సంబంధించి ప్రస్తావించారు ఆయన. సో ఎక్కడ అడుగులు ముందుకు పడుతున్నట్టు లేదు. ఇది ఇట్లా ఉండగా మళ్ళీ రెండో విడత మూడో విడత భూముల కోసం అని పోతారు.
గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మాకు రిటర్నబుల్ ప్లాట్స్ లేవు, ప్లాట్స్కు ఎక్కడున్నాయని అడగడానికి పోతే సిఆర్డీఏలో లంచాలు అడుగుతూ ఉన్నారు, 5 లక్షలు ఇవ్వడానికి మీకు మంచి ప్లాట్ ఇస్తామని చెప్పి ఇట్లా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు? భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా లేరు, రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరు. ప్రపంచ రాజధాని అన్నారు. ఎక్కడ ప్రపంచ రాజధాని? ప్రపంచ రాజధాని కాస్త ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నారు. మరి ఈ మున్సిపాలిటీ కోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకోవాలా? గతంలో రైతులు ఇచ్చిన భూములు, గవర్నమెంట్ భూములు అన్నీ కలుపుకుంటే 50,000 ఎకరాలు. మొన్న ఏబీ వెంకటేశ్వరరావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ 50,000 ఎకరాలకు సంబంధించి మీరు దాంట్లో 50 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ అంట. గతంలోనేమో 4,000, 3,000, 4,000 ఎకరాలని, ఇప్పుడు 50 ఎకరాలు అంట. 50,000లో 50 ఎకరాలు ఎంత? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఏం జరుగుతుంది? ఎక్కడ పోతుంది ఆ భూమి అంతా కూడా? ఇప్పుడు ఇది నారాయణ గారికి, ఆ ప్రాంత రైతులకి, చంద్రబాబు గారికి, ఆ ప్రాంత రైతులకి సంబంధించిన విషయం కాదు కదా. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన విషయం, రాష్ట్ర ప్రజలు చర్చించాల్సినటువంటి విషయం. మరి ఎందుకు దాస్తున్నారు? ఒకటి కాదు, రెండు కాదు, అనేక చిక్కుముళ్ళు, అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు. వీటన్నిటినీ నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది అడుగుతున్నది కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారు గురించి అందరికీ తెలుసు కదా. మరి ఆయన ప్రశ్నలకు ఇంతవరకు ఆన్సర్ లేదు. చూడాలి మరి నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ సమావేశాల వరకు ఈ బ్యాలెన్సింగ్ చేసి వీటన్నిటికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ పంపి మరి అప్పుడైనా చిక్కుముడులు వీడుతాయా, ఇంకా చిక్కుముళ్ళు పడతాయా, ఏం జరుగుతుందనేది మాత్రం కొంత గందరగోళమైన పరిస్థితే ఉన్నది ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా. మనం ఉన్న విషయాలను మాట్లాడితేనేమో తొక్కేస్తాం, నారబడి తీస్తామంటారు. ఇక్కడ చూస్తేనేమో ఇది వాస్తవ పరిస్థితి. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? బిల్లు ఎప్పుడు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది? అసలు పాస్ అవుతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.